Copy of my latest 6 pay slips. Proof of funds from my bank. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేష్మా వేముల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే మా పేరెంట్స్ కాళహస్తికి వచ్చాక మా బుడ్డోడిని మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇంకా మా మమ్మీ బుడ్డోడి 3rd మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఇంకా మా వీసా ఇంటర్వ్యూ విశేషాలు అన్నీ షేర్ చేసుకుంటాను. ఏది మిస్ అవ్వద్దంటే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే మా డాడీ మేము హైదరాబాద్ నుంచి వస్తే తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చారనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. మా ఇంట్లో ఇట్లా హారతి ఇచ్చి ఇట్లా వెల్కమ్ చేయడం ఇదంతా నాకు కొత్తగా అనిపించింది అనమాట. ఎందుకనంటే నేను మాస్టర్స్ చదువుతున్నప్పుడు ఇంతకుముందు యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఈ రకమైన వెల్కమ్ ఎప్పుడు ఉండేది కాదు. జస్ట్ మా మమ్మీ డాడీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి పికప్ చేసుకుని ఇంకా ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మీ అన్నట్టు ఉండేది. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా ట్రెడిషనల్గా హారతి ఇచ్చి వెల్కమ్ చేస్తాను, దట్టు తరుణ్ అండ్ ఇంకా బాబుతో రావడం నాకే చాలా కొత్తగా అనిపించింది. కాలుతా ఉంది. మా బుడ్డోడైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. ఫ్లైట్లో పాలు తాగాడనమాట. ఇంక అప్పుడు పడుకున్నది. మొత్తం మేము కార్ జర్నీ అంతా చేసి ఇంటికి వచ్చేసరికి కూడా లేవలేదు. అందుకనే నేను ఆ క్యారియర్లోనే ఉంచాననమాట. మా అమ్మమ్మ అయితే పైనుంచే చూస్తూ ఉంది. సో బాబు ఎప్పుడొస్తాడని వెయిట్ చేస్తూ ఉండి మేము దిగిన తర్వాత కూడా ఆమెకి తెలియలేదనమాట క్యారియర్లో ఉన్నాడని చెప్పి. సో చిన్నగా ఉంటాడు కదా, సో అసలు వాళ్ళు బాబుని తీసుకొస్తున్నారంటే వేరేలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నేనేమో ఆ క్యారియర్లో తెచ్చేసరికి వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఎనీవేస్ బాబు 2 మంత్స్ ఆ టైంలో క్యారియర్ బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే మెడ కూడా నిలబడదు కదా, సో క్యారీ చేయడానికి ఈజీగా ఉండేదనమాట. మేమైతే దిష్టి తీసుకుని కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంటి లోపలికి వచ్చేసాము. మేము 2nd ఫ్లోర్లో ఉంటామన్నమాట. సో లోపలికి వచ్చి ఇట్లా లెఫ్ట్లో స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కాలి. సో స్టెప్స్ ఎక్కుతున్నప్పుడే నేను స్టెప్స్కి చుట్టూ ఇట్లా బెలూన్స్ అవి పెట్టి డెకార్ చేసి ఉండడం చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి డెకరేషన్ అనే కాన్సెప్ట్ ఏమీ ఉండేది కాదు. సో మోస్ట్లీ 80s అండ్ 90s కిడ్స్ ఇంతే కదా, బర్త్డేస్ అయినా ఏదైనా కూడా అప్పట్లో కేక్స్, చాక్లెట్స్ ఇట్లుండేదే కానీ డెకరేషన్ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ఉండేది. అండ్ మోరోవర్ నాకు సిబ్లింగ్స్ లేరు, నేను ఒక్కదాన్నే. సిబ్లింగ్స్ అయినా ఉన్నా ఓకే ఈ జనరేషన్ వాళ్ళు డెకరేషన్ అది ఇది చేసుంటారు అనుకోవచ్చు. కానీ మా మమ్మీ డాడీయే మొత్తం ఇట్లా చేశారనేసరికి నాకు షాక్ అనిపించింది. మా మమ్మీ తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని సో ఇదంతా అరేంజ్ చేసిందంట. సో నేను బయట చూసే షాక్ అయ్యాను. అండ్ ఇంటి లోపలికి రాగానే నాకు ఇంకా 2nd లెవెల్ షాక్. సో ఇట్లా మొత్తం ఇట్లా బ్యానర్ లాగా పెట్టి వెల్కమ్ హోమ్ మై డియర్ రిష్విన్ అని పెట్టి ఇట్లా ఫుల్ డెకార్ చేస్తున్నారు. అండ్ మా డాడీ అయితే టీవీలో ఇట్లా డిస్ప్లే పెట్టాడనమాట, వెల్కమ్ టు స్వీట్ హోమ్ మై డియర్ రిష్విన్ అని. సో నాకు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి అసలు అబ్బా వీళ్ళు అసలు ఎంత వెయిట్ చేస్తున్నారు మేము రావడానికి అన్నది నాకు అప్పుడు అర్థమైంది. అండ్ ఈ వీడియోలో నేను మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ రాగానే ఉంచుతాను, ఎందుకంటే అలా ఉంచితేనే బాగుంటుందని నాకు అనిపించింది. అసలు మా ఇంట్లో డెకరేషన్ అనేది ఎప్పుడు చేయాలి. ఏడుస్తాడేమో. బుడ్డోడు ఇంకప్పుడు నిద్ర లేసేసరికి క్యారియర్లోంచి బయటకు తీసాము. తర్వాత పెడుదులేరా, నేనే ఇచ్చేస్తా.
జూనియర్ బాబురావు వచ్చేసాడమ్మా. ఏడుపా అబ్బా ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా పాలిస్తున్నావు వాడికి పుట్టినప్పటి నుంచి ఇలా చేతుల్లోకి ఎత్తుకుంటే ఏడ్చేవాడనమాట ఎప్పుడు కూడా. ఇట్లా భుజం పైన వేసుకున్న వెంటనే ఏడుపు ఆపేసి ఇంక అట్లా అదొక స్లీప్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయేవాడు. సో, అట్లా ఎత్తుకోగానే కామ్ అయిపోయాడు. బొమ్మలు అన్ని పెట్టేసి సెంటర్ ఆఫ్ బుజ్జి, అది సింపుల్. అయ్యో బాబు ముందు పాలు ఉంటే మా దానిపై వేరే క్లాత్ ఇంతమంది ఎప్పుడు చూసిన పెట్టు. ఆ పాలు వేడి చేస్తాయి. లోపల వేడి చేస్తాయి. ఆకులే నీ ఇంట్లో నీ కొడుకుతో నాను వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడితే ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి? నేను అది ఆఫ్ చేస్తాను. మా సైడ్ రిష్విన్ ఫస్ట్ గ్రాండ్ కిడ్ అనమాట. సో, అందుకని వాడు కొంచెం ఇబ్బంది పడ్డా గానీ, ఏడ్చినా గానీ మా మమ్మీ, అమ్మమ్మ నన్ను హడావుడి పెట్టేవాళ్ళు. బాబుకి ఆకలేస్తుందేమో పాలివ్వు, లేదా నిద్రపుచ్చు, వాడి పనులు ఫస్ట్ చూడు అన్నట్టుగా. అంతే కదా! అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా! సో, జనరల్‌గా మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చిన తర్వాత కొడుకులు, కూతుర్ల కన్నా వాళ్ళు మోర్ ఇంపార్టెంట్ అయిపోతారు. అండ్ ఎనీవేస్ మేము ఇంటికొచ్చిన తర్వాత అయితే బాబు రెస్పాన్సిబిలిటీ మొత్తం మా మమ్మీ చూసుకునేది. వాడి డైలీ యాక్టివిటీస్ గానీ, ఇంకా వాడికి సంబంధించింది ఏదైనా కూడా తను టేక్ కేర్ చేసేదనమాట. సో, నాకు డెలివరీ అయిన తర్వాత ఫిజికల్‌గా బానే రికవర్ అవ్వగలిగా గానీ, మెంటల్‌గా బాగా టైం పట్టింది. ఎంతైనా అమ్మో, అమ్మమ్మ పక్కనుండి వాళ్ళ హెల్ప్ ఉంటే ఆ కంఫర్ట్ లెవెల్ వేరే గదా! సో, నాకు ఇండియాకొచ్చిన తర్వాతే ఐ స్టార్టెడ్ టు ఫీల్ మై సెల్ఫ్ ఆల్ అగైన్. నా మైండ్ సెట్ కూడా బాగా పాజిటివ్‌గా, హ్యాపీగా మారిందనమాట. బాబుతో గూడా ఆ మదర్‌లీ ఫీలింగ్ అనేది బాగా ఎంజాయ్ చేయగలిగాను ఇండియాకొచ్చిన తర్వాత. ఆ! ఆ! ఉన్నదా? ఆ! ఆ! ఊ! 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 ఆ! ఆ! ఊ! 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 ఆ! ఊ! ఓ! ఊ! నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి నేను, తరుణ్, మా డ్యాడీ ముగ్గురం తోట దగ్గరికెళ్ళామనమాట. నేను గూడా ఆ చెట్లు పెట్టిన కొత్తల్లో ఒక్కసారి ఎళ్ళాను. ఆ తర్వాత అసలు ఎళ్ళలేదు. అండ్ మధ్యలో పెళ్ళికెళ్ళినప్పుడు గూడా ఎళ్ళడానికి కుదరలేదు. సో, అందుకని మా డ్యాడీ మమ్మల్ని పొద్దున్న లేపి ఊరికే అట్లా తీసుకెళ్ళాడు. సో, కాసేపు అక్కడికెళ్ళి వెదర్ గూడా బావుండింది. ఎక్కువ ఎండగా లేకుండా మంచిగా ఉండిందనమాట. సో, మొత్తం అలా తిరిగేసి ముగ్గురం మళ్ళీ ఇంటికొచ్చేసాము. అండ్ మోరోవర్ నేను బాబుని ఫస్ట్ టైమ్ ఇంట్లో వదిలిపెట్టేసొచ్చాను. మేము కాళహస్తికొచ్చిన 4, 5 డేస్‌కే మా మమ్మీ బర్త్‌డే అండ్ ఇంకా బుడ్డోడికి థర్డ్ మంత్ కంప్లీట్ అవ్వడం బ్యాక్ టు బ్యాక్ అయ్యాయన్నమాట. సో, 2 కలిపి ఒకటేసారి సెలబ్రేట్ చేసాం. ఇట్లా కేక్ కటింగ్ అది చేసామన్నమాట. బుడ్డోడినైతే థర్డ్ మంత్ కంప్లీట్ అయినప్పుడు ఈ విధంగా రెడీ చేసాము. నాకైతే ఈ డ్రెస్సింగ్ చాలా బా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ బో తోటి. ఇండియాకొస్తే ఒక పని గాదు గదా! సో, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో, బర్త్‌డేస్ అయిన 2 డేస్‌కే మేము ఇటు చెన్నైకొచ్చామనమాట. ఎందుకనంటే, నా వీసా స్లాట్ ఇంకా మా మమ్మీ, డ్యాడీ, అమ్మమ్మ అందరి వీసా స్లాట్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో, అలానే బుక్ చేసుకున్నాం గూడా. ఎందుకనంటే, నేనున్నప్పుడైతే బెటర్ ఉంటది గదా! అని చెప్పి నేనొచ్చే టైంలో బుక్ చేశాను. అండ్ మేమైతే ముందు రోజే చెన్నైకెళ్ళి ఎంబసీ నుంచి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న రూమ్‌ని బుక్ చేసుకున్నాము. అదైతే కొంచెం ట్రాఫిక్ అది ఇది ఏదున్నా గూడా మనకి ఏం ఎఫెక్ట్ లేకుండా ఎళ్ళిపోవచ్చని జెప్పి. అండ్ బాబు గూడా ఉన్నాడు గదా! సో, అందుకని ముందు రోజే ఎళ్లి స్టే చేయడం ప్రిఫర్ చేశాము. అండ్ మేమైతే ఇట్లా ఫ్యామిలీ రూమ్ తీసుకున్నామనమాట. సో, ఎక్కువ మందే ఉన్నాం గాబట్టి ఫ్యామిలీ రూమ్ అయితే మోర్ కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పి. నేనైతే ఇండియాలో హోటల్ స్టేస్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకనంటే చుట్టూ ఉన్న ఫుడ్ గావచ్చు, ఇంకా మన పీపుల్, మన యాంబియన్స్ ఉంటది గాబట్టి నాకు ఇండియాలో హోటల్ స్టేస్ బాగా నచ్చుతాయి. ఈ హోటల్ నేమ్ అయితే గుర్తులేదు గానీ,
బట్ ఇన్ జనరల్ చెప్తున్నాను. లాస్ట్ టైమ్ మేము షిరిడీ ఎళ్ళినప్పుడు గూడా ఆ స్టేని గూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ యాజ్ యూజువల్ మా మమ్మీకైతే బాబు యాక్టివిటీస్ బాబుతోనే సరిపోయేది. ఇక్కడ మా అమ్మమ్మని వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేపిస్తున్నాననమాట. సో, ఆ పేపర్ ఇచ్చి అసలు ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతారు అది అని. మా అమ్మమ్మ చిన్నప్పుడు హై స్కూల్ వరకు చదువుకుంది. ఇంగ్లీష్ గూడా బా చదువుతదనమాట. చిన్నప్పుడు నాకు గూడా హిందీ, ఇంగ్లీష్ నేర్పిచ్చేది. బట్ చాలా రోజులైంది గదా! నేను ఆ పేపర్ ఇవ్వంగాల్నే అసలు టకటకా చదివేస్తూ ఉంటే నేనే షాక్ అయ్యాను. అసలు మనలాగా వాళ్ళప్పుడు చదువుకునుంటే ఇంకా బాగా షైన్ అయ్యేవాళ్ళనిపిచ్చింది. రాక్ క్లిప్ పెడతాను చూడండి. కరెంట్ అండ్ ప్రీవియస్ కాపీ ఆఫ్ I-94 ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, కాపీ ఆఫ్ మై లేటెస్ట్ 6 పే స్లిప్స్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ మై బ్యాంక్. నైస్ కదా! ఎనీవేస్ బై గాడ్స్ గ్రేస్ మాకైతే వీసా అప్రూవ్ అయిపోయింది. అండ్ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఈ వ్లాగ్‌కైతే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. టేక్ కేర్.